ఈ రోజు జేఏసీ నాయకులు అందరం సెక్రటేరియట్కి వెళ్ళాము. గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పర్సనల్ సెక్రటరీ అయినటువంటి భాస్కర్ శర్మ గారిని కలిసి వెంటనే డిప్యూటీ సీఎం గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయమని అడిగాము. వారు ఖచ్చితంగా 2-3 రోజుల్లో మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మీకు వెంటనే ఫోన్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం గారు తాండూరు ప్రయాణంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడలేము, వెంటనే మీకు ఫోన్ చేస్తామని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. జేఏసీ నాయకులు అందరం కూడా కలిసి సెక్రటేరియట్కి పోయి కలిసి వచ్చాము. ఇది కాబట్టి కార్మికులందరూ కూడా, మన ఆర్టిజన్ అందరూ కూడా జేఏసీ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు 327 యూనియన్ నాయకులు వరంగల్లో సభ పెట్టారు. ఆ సభలో ఆ యూనియన్ సెక్రటరీ జనరల్ శ్రీధర్ గారు మాట్లాడుతూ, ఆర్టిజన్స్ కోసం మా యూనియన్ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉంది, దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సంతోషం అనిపించింది. అదే సందర్భంలో మరి మేము డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక ప్రయత్నాలు చేస్తాము. మరి ఈ చేసే ప్రయత్నాలలో 1535 CITU కలిసి వస్తుందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. నేను వారి దృష్టికి లేదా 327 యూనియన్ లో ఉన్నటువంటి మిత్రులందరి దృష్టికి తీసుకెళ్లాల్సింది, ఆల్రెడీ ఆర్టిజన్ కన్వర్షన్ కోసం ఆర్టిజన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఇవ్వడం కోసం, కన్వర్షన్ చేయడం కోసం ఆల్రెడీ మేము మైదానంలో ఉన్నాము. వజీర్ గారు ఉన్నారు, ఈఎన్ఈ యూనియన్ ఉన్నది, నాగరాజు గారు ఉన్నారు, ఇంకా అనేక మంది మిత్రులు ఉన్నారు. అట్లాంటప్పుడు మేము మైదానంలో ఉండి పోరాటం చేస్తున్నప్పుడు వారికి అనుమానం ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావడం లేదు. కాబట్టి దీని మీద కూడా అందరూ కూడా గమనించాలని చెప్పి చెప్తా ఉన్నాం. అట్లాగే కొంతమందికి ఈ టీవీఏసీ జేఏసీ కాలయాపన చేస్తుంది అనేది కొంత భావన కూడా ఉంది. మేము చెప్పదలుచుకున్నది అటువంటి వాళ్ళకి, సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే మీతో చర్చలు జరుపుతాము, మీకు టైం ఇస్తాము రండి అని చెప్పిన తర్వాత మనం వారి మాటను కాదని బయటికి వెళ్ళి మరో కార్యక్రమాలు చేపట్టినట్లయితే అది ఒకటే కార్మికులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం కూడా మేము చర్చలకు పిలుస్తామని పిలిచినా కూడా వీళ్ళు సమ్మెకు పోయారు, వీళ్ళకి ఎంత పొగరు అనేది కూడా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇట్లాంటి వర్షంలోకి పోతుంది. ఎందుకంటే రేపు ఎప్పుడైనా కూడా మాట్లాడాల్సింది ఇదే డిప్యూటీ సీఎం గారు, శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు చేసి మాట్లాడుతుంది కూడా. కానీ వారే చర్చలకు పిలిచిన తర్వాత మళ్ళీ మనం ఈ రకంగా పోయి ఎవరెవరో ఏదో అంటున్నారని చెప్పేసి పక్కదారి పట్టి అసలు సారాంశాన్ని మనం మిస్ అయినట్లయితే అది నష్టం జరుగుతుంది. దానిని ఆలోచన చేసే రాష్ట్ర జేఏసీ నాయకత్వం ఇటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇక మేము చెప్పదలుచుకున్నది, ఈ జేఏసీ చేస్తున్నటువంటి పోరాటాలు గత 10 నెలల నుంచి అనేక పోరాటాలు చేసి మీరు అందరూ విన్నారు, చూశారు, ప్రత్యక్షంగా పాల్గొలేనటువంటి వాళ్ళు చూశారు. అయితే చాలా మందికి రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఈ జేఏసీని ముందుకు నడిపించడానికి మేము ముందుకు వస్తామని చెప్పి ఇది 327 యూనియన్ శ్రీధర్ గారు కానీ, 1104 యూనియన్ లో ఉన్నటువంటి సాయిబాబా గారు కానీ, టిఆర్బి కేఎస్ లో ఉన్నటువంటి జాన్సన్ గారు కానీ, ఇదే ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ కన్వర్షన్ మీద పోరాటం చేయడానికి వస్తామని మీకు అన్ని అభిప్రాయాలు ఉన్నా, ఈ చైర్మన్ పోస్ట్ కి సిఐటి నాయకుడిగా ఈశ్వరరావు అడ్డుగా ఉన్నాడని మీరు ఏదైనా భావించినట్లయితే ఈ జేఏసీ చైర్మన్ పదవి నుంచి నేను పక్కకు జరుగుతాను. ఆ ప్లేస్ లో శ్రీధర్ గారు అయినా, సాయిబాబు గారు అయినా, జాన్సన్ గారు అయినా వచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానంటే సంతోషంగా నేను వారికి ఆ పదవిని ఇవ్వడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. మాకు కావాల్సింది వర్గ ప్రయోజనాలు. ఆర్టిజన్ కార్మికులకి కన్వర్షన్, ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అనే దృక్పథం ఉన్నటువంటి నాయకుడిని నేను. కాబట్టి ఈ విషయంలో, నా విషయంలో మీరు ఎవరు కూడా అనుమానించక్కర్లేదు, ఆదాయపడక్కర్లేదు. తక్షణమే అటువంటిది ఏదైనా ఉంటే కనుక మీతో మీ ఆఫీస్కి రమ్మన్నా కూడా మేమైతే మాట్లాడతాం, లేదు మా జేఏసీ ఆఫీస్కి వచ్చి మాట్లాడతానన్నా కూడా మేము ఆహ్వానిస్తాము. ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ పిలిచి మీరు చెప్పినట్లయితే దాన్ని స్వాగతిస్తాము. ఖచ్చితంగా ఆర్టిజన్స్ యొక్క ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ కన్వర్షన్ కోసం ఏ త్యాగానికైనా, నేను చైర్మన్ పోస్ట్ నుంచి వదులుకోవడానికైనా, లేదు భవిష్యత్తులో మరింత పోరాటాలు చేయడానికి ఏ త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. వజీర్ గారు సిద్ధంగా ఉన్నారు, నాగరాజు గారు సిద్ధంగా ఉన్నారు, జేఏసీ నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. మీతో కలిసి ప్రయాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆర్టిజన్స్ న్యాయం జరగాలనేది మా దృక్పథం. థ్యాంక్ యూ.